హాయ్ అండి, వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం పల్లీ చెక్కీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదే కొన్ని ప్రాంతాల్లో పల్లీ పట్టి అంటారు, అలాగే పప్పు చెక్కలు అని కూడా అంటారు. మరి పల్లీ పట్టి ఇలాగా క్రంచీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేయాలి, దీనికి పాకం అనేది ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. దీనికి మనకి కావాల్సినది వేరుశనగ పలుకులు, అలాగే బెల్లం. ముందుగా మీరు ఎంత క్వాంటిటీలో చేయాలి అనుకుంటున్నారో అంత సరిపడా ఒక బౌల్ తీసుకొని దాని నింపుగా వేరుశనగ పలుకులు వేసుకోండి. ఇలా 1 కప్పు వేరుశనగ పలుకులకి 3/4 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ముందుగా మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ వేరుశనగ పలుకుల్ని వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాలండి, లేదు అంటే మాడిపోతాయి. అలాగే ఫ్లేమ్ పెంచినా హై ఫ్లేమ్లో పెట్టినా సరే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల వేగదు. వేరుశనగ పలుకులు సరిగ్గా వేగకపోతే మనకి చెక్కీ అనేది బాగా రాదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని చాలా ఓపికగా మనం వేపుకోవాలి. చూసారు కదా, కలర్ వచ్చింది. కానీ వేగిందా లేదో తెలియాలి అంటే ఒక పల్లి మీరు పట్టుకొని చూస్తే ఆ తొక్క అనేది విడిపోతుంది. అలా విడిపోతే ఇవి బాగా ఏగాయి అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీనికి పొట్టు తీసుకొని ఇలాగా 2 బద్దల కింద విడగొట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము. ముందుగా ఒక కళాయి తీసుకొని 3/4 కప్పు వరకు బెల్లాన్ని అందులో వేసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకోండి. ఈ వేడికి బెల్లం అదే కరిగిపోతుంది. నీళ్ళు కనుక ఎక్కువ వేసుకుంటే మనకి పాకం రావడం చాలా లేట్ అవుతుంది. సో ఇలా కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం కరిగినప్పుడు స్టార్టింగ్లో మీకు నురగ అనేది వైట్ కలర్లో వస్తుంది. మీరు పాకం కలర్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. మనకి పాకం వచ్చే కొలది ఈ నురగ అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకం స్టార్ట్ అయినప్పుడు మీకు కలర్ అనేది కొంచెం పెరుగుతుంది. అలాగే ముదురు పాకం వచ్చేసరికి కలర్ అనేది డార్క్ కలర్ వచ్చేస్తుంది. మనకి ఈ పల్లీ పట్టి చేయడానికి ముదురు పాకం కావాలి. మనకి వెంటనే ముదురు పాకం వచ్చేదండి. ముందుగా తీగ పాకం వస్తుంది, ఆ తర్వాత ముదురు పాకం వస్తుంది. చూసారు కదా, పాకం కలర్ అనేది మారింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాము. ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా పాకాన్ని అందులో వేసుకుంటే మనకి ఏ పాకం వచ్చిందో తెలుస్తుంది. చూసారు కదా, ఇలా బౌల్లో వేసుకున్నాను. ఇలా చేత్తో పట్టుకొని తీస్తే మీకు సాగుతుంది. ఇది తీగపాకం. సో దీని తర్వాత మనకి పాకం ముదురుతుంది. మనకి పల్లీ పట్టీకి ముదురు పాకం కావాలి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో టంగు పాకం అని కూడా అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ముదురు పాకానికి లేత పాకానికి పాకం రంగు కూడా మారుతుంది. మీకు బాగా ప్రాక్టీస్ అయితే కనుక పాకం రంగు బట్టి లేత పాకం వచ్చిందా ముదురు పాకం వచ్చిందా తెలిసిపోతుంది. చూసారు కదా, ఇలాగా ముద్దలాగా రావాలి. ముద్దలాగా వచ్చింది, కానీ చేత్తో నొక్కితే ఇక్కడ మెత్తగా వంగుతుంది. సో మనకి ఇలా వంగకూడదు. ఇప్పుడు మనకి 1-2 నిమిషాల్లో మనకి కావలసిన ముదురు పాకం వచ్చేస్తుంది. చూసారు కదా, పాకం కలర్ కూడా బాగా డార్క్ అయ్యింది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఇది మనము బౌల్లో వేసి కొడితే మనకి టంగ్ అని సౌండ్ రావాలి. చూసారు కదా, ఇలా సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇంకా వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి. సో మనం ఇంకా లేట్ చేస్తే పాకం అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఈ పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో ఈ పల్లీ ముద్దను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి కింద ఆయిల్ రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలి అంటే అంత పల్చగా ఈ గ్లాస్తో ఇలా జరుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా పర్వాలేదండి, కానీ ఆయిల్ రాసుకొని మనం ఇలా జరుపుకోవాలి, లేకపోతే అంటిపోతుంది గ్లాస్కి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. బాగా చల్లారిపోతే గట్టి పడిపోతుందంటే మీకు కట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అలాగే బాగా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసినా సరే చాకుకి పాకం అనేది అంటుకుపోతుంది, కట్ చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు కరెక్ట్గా ముక్కలు బాగా కట్ అవ్వాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేయండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారే వరకు అలా వదిలేయండి.
ఇలా చల్లారిన తర్వాత ప్లేట్ కింద నుంచి కొద్దిగా మనం ప్రెజర్ ఇస్తే ఈ చెక్కీ అనేది ప్లేట్ నుంచి విడిపోతుంది. ఇలా విడిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ షేప్లో కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ ముక్కలు అనేవి విడిపోతాయి. చూసారు కదా ముక్కలు అనేవి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రంచీగా వచ్చాయి, పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. సో మనకి ఈ చెక్కీలు అనేవి బాగా రావాలి అంటే మనకి పాకం అనేది ఇంపార్టెంట్. సో పాకం జాగ్రత్తగా మనం చూసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఈ వీడియోలో పల్లి పట్టీలు ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.